ఇంతకుముందులాగా ఏదో ఒక టాప్ 10 కాలేజీలో ఒక కంప్యూటర్ సైన్స్లో కోర్సులో చేరి ఓ 2-3 ప్లేస్మెంట్ కోర్సు నేర్చుకుంటే నాకు ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి రోజులు పూర్తిగా అంతరించిపోయాయి. The era of recruitment based upon academic degree is over. It is the era of skills. సో కేవలం సాఫ్ట్వేర్ సరిపోదు, సాఫ్ట్వేర్ ఈజ్ నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్ అనేది అందరు చెప్తున్నారు. Multidisciplinary is the mantra. ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా నాలాంటి ఒక ఇన్నోసెంట్ పేరెంట్ కావేరీ యూనివర్సిటీని సీరియస్ కన్సిడర్ చేయాలంటే మీరు వన్ వర్డ్లో ఏం చెప్తారు? నేరుగా ఇండస్ట్రీలనే ఏది రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ అలైన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఉద్యోగ అవకాశాలు చాలా పెద్దగా రావడానికి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్ర కాలేజెస్లో కాలేజ్ ఉంటుంది కానీ క్యాంపస్ లైఫ్ లేదు. We will have a literary club, we have a cultural club, IT club, we have a tech club. సో ఇది చూస్తే ఏదో సాదా సీదాగా వచ్చి ఏదో చాలా క్యాజువల్గా యూనివర్సిటీ పెట్టినట్టు లేదు. We don't recruit anybody below PhD. Our lab assistants are MTech people. So we also have faculty from other countries. Collaboration with University of Florida. Collaboration with Kansas State University. Collaboration in Europe with Fraunhofer Institute. వాళ్ళు 75 ఫీల్డ్స్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశంలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ చదువుల స్వరూపం మారబోతుంది. అటు ఏఐ వల్ల బేసిక్ సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్న విషయం అందరికీ తెలిసినటువంటిదే. కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని అంటున్నారు, కానీ ఆ జాబ్స్ను అందిపుచ్చుకోవాలనుకుంటే బీటెక్ యొక్క కోర్సుల సరళి మారాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందులాగా ఏదో ఒక టాప్ 10 కాలేజీలో ఒక కంప్యూటర్ సైన్స్లో కోర్సులో చేరి ఓ 2-3 ప్లేస్మెంట్ కోర్సు నేర్చుకుంటే నాకు ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి రోజులు పూర్తిగా అంతరించిపోయినాయి. ప్రస్తుతము ఒక స్టాండర్డైజ్డ్ ఇంజనీరింగ్ కోర్సు అవసరం ఉంది. దానికోసం చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీలు సరిపోవు. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సీరియస్గా చేసేటువంటి యూనివర్సిటీలు అవసరం ఉంది. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. వాటిని వివిధ రంగాల్లో అప్లై చేసేటువంటి నేర్పు కూడా కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకనే ప్రస్తుతము గతంలో ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి గారు చెప్పినట్టుగా ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ మరియు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనేది ప్రస్తుతం నీడ్ ఆఫ్ ద అవర్గా మారింది. ఈ కంటెక్స్ట్లో పూర్తి స్థాయి ఇంటర్ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ కోర్సులతో ఒక 100 ఎకరాల క్యాంపస్తో దానికి అనుబంధంగా మరొక 500 ఎకరాల రీసెర్చ్ లాంటితో హైదరాబాదుకు సమీపంలో అతి ప్రశాంత వాతావరణంలో కొండపోచమ్మ పక్కన కావేరీ యూనివర్సిటీ ఏర్పడింది. మా టీం డీటెయిల్ రీసెర్చ్ చేసింది దీని మీద. ప్రస్తుతము ఇంటర్ పూర్తయి ఇంజనీరింగ్ చేరాలనుకునేటువంటి విద్యార్థులకు కావేరీ యూనివర్సిటీ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీరు భావించవచ్చు. ఆ విషయాలు మనం స్వయంగా కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి తెలుసుకుందాం. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చాలా సంవత్సరాలు ఫౌండర్ వైస్ ఛాన్సలర్ పనిచేశారు. ఇజ్రాయెల్లో అగ్రిటెక్ మీద అనేక సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వానికి అగ్రిటెక్ మీద సలహాదారు వ్యవహరించి అనేక కొత్త రైతులకు ఉపయోగపడేటువంటి డ్రిప్ ఇరిగేషన్కు రూపకర్త. అలాంటి ఒక గ్రేట్ ప్రొఫెసర్ మరియు కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ రావు గారితో మాట్లాడి అతి విలువైన విషయాల గురించి చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఉత్తర తెలంగాణలో కావేరీ సీడ్స్ గురించి తెలియని దాదాపు మనిషి లేరు, ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతం వాళ్ళకి. కావేరీ లేగసీ ఉన్నది, దాంతో మాకు చాలా బెనిఫిట్ కూడా అవుతున్నది. కావేరీ అంటేనే నమ్మకము, ట్రస్టు, ఏది వాళ్ళు ఏది చేసినా కూడా మంచి ఉద్దేశంతో చేస్తారన్న ఏది లేగసీ ఉన్నది. దాంతో కూడా యూనివర్సిటీకి చాలా బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో ఈవెన్ తెలంగాణలో ఏపీలో బహుశా 10లో కొద్ది యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వచ్చాయి. సో ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా నాలాంటి ఒక ఇన్నోసెంట్ పేరెంట్ కావేరీ యూనివర్సిటీని సీరియస్గా కన్సిడర్ చేయాలంటే మీరు వన్ వర్డ్లో ఏం చెప్తారు సార్? ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 3-4 ఇష్యూస్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఏమిటి?
యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ అవుట్పుట్ ఏమొస్తుంది. ఈరోజు భారతదేశం 3rd పొజిషన్లో ఉన్నది రీసెర్చ్ అవుట్పుట్లో. అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఉన్నది. అంటే మన రీసెర్చ్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని ఇన్నోవేట్ చేసి, అంటే పేటెంట్స్ ఇవన్నీ చేసుకుంటే మనం ఇన్నోవేట్ చేసినట్టయితే సమాజానికి ఉపయోగపడుతుంది అది. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం 36 పొజిషన్లో ఉన్నాం. కొలాబరేషన్లో 86 పొజిషన్లు ఉన్నాం. సో అంటే మనం ఏదైతే రీసెర్చ్ చేసి అవుట్పుట్ బయటకు వస్తుందో దాన్ని సమాజానికి ఉపయోగపడతలేదు వెంటనే. ఈ గ్యాప్ తగ్గించాలి. సో అందుకోసం మా దగ్గర ఇప్పుడు రీసెర్చ్ కాంపోనెంటు నేరుగా ఇండస్ట్రీలనే రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కు. ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి వాళ్ళకు. సో దీంతోని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చాలా పెద్దగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మేము మొత్తం ఎంటైర్ లైఫ్ సైకిల్ టీచింగ్ ఎక్సలెన్స్, రీసెర్చ్ ఎక్సలెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్స్, ఈ మూడింటిని కూడా ఒక కాడికి తీసుకొస్తూ ఉన్నాం మనం. సో దాంతో ఈ యూనివర్సిటీ ఇది ఒక యూనిక్ యూనివర్సిటీ అని నా ఉద్దేశంలో నేను. బేసికల్గా ఇవాళ రేపు ఒక పేరెంట్ ఏం కోరుకున్నాడంటే నాకు ఐఐటి ఎన్ఐటి వస్తే సరే, రాకపోతే ఎప్సెట్ కాలేజీలు కానీ లేదా మంచి యూనివర్సిటీలో చేరాలి అనేటువంటి ట్రెండ్ కూడా పేరెంట్స్ పెరుగుతుంది. ఎందుకంటే చాలా ఎప్సెట్ కాలేజీల్లో ఈవెన్ ఇన్సైడ్ హాస్టల్ లేవు, రీసెర్చ్ లేదు, వాళ్ళు పెద్దగా దాని మీద ఫండింగ్ చేసినట్టు పరిస్థితి లేదు. గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ విషయం మీకు తెలిసినట్టు లేదు. దానివల్ల కొంత వీరి ప్రభావం వల్ల, కొంత గవర్నమెంట్ వల్ల రోజు రోజుకు కుంచుకుపోతున్న విషయాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. సో ఇప్పుడు మున్పున్నంత ఈజీగా జాబ్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీల కంటే ఒక మంచి యూనివర్సిటీ అయితే బాగుంటుందేమో, ఇన్సైడ్ హాస్టల్, మంచి గ్రీనరీ, రీసెర్చ్ ఉంటుంది, దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు, ఇండస్ట్రీ కనెక్ట్ ఈజీగా అవుతుంది అనేటువంటి భావన పేరెంట్స్ పెరుగుతుంది సార్. ఆ విషయంలో కావేరీని ఒక సీరియస్ ఆప్షన్ పరిగణిస్తున్నారు. కానీ చాలామంది నాతో మాట్లాడుతూ అన్న డౌట్ ఏంటంటే, సహజంగా ఒక పర్సెప్షన్ ఏమొస్తుందంటే, కావేరీ సీడ్స్ వాళ్ళది కావేరీ యూనివర్సిటీ కదా, ఇది బయాలజీ వాళ్ళకే బెటర్ ఉంటుందేమో, అగ్రికల్చర్ మీద ఫోకస్ పెడతారేమో, ఓన్లీ సెకండరీ ప్రిఫరెన్స్ తోటి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ కోర్స్ ఉంటుందేమో, నిజంగా దీనిలో ఏరితే మాకు చాలా అంటే వాళ్ళు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తారా, దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, ఎక్కడికైతే మన స్టూడెంట్స్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు, ఈవెన్ ఇక్కడ మన ఐఐటీస్ తీసుకున్నా, ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ ఈజ్ ద మంత్ర. సో పీపుల్ షుడ్ నో దట్ దిస్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ. అందుకోసమే కావేరీ యూనివర్సిటీ అని పెట్టాం మేము. సో దీని కింద మనకు స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నది, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నది. ఇప్పుడు మీరు ఐఐటి ఖరగ్పూర్ తీసుకోండి, అక్కడ అగ్రికల్చర్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు, మ్యాథమెటిక్స్ ఆఫర్ చేస్తారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ కావేరీ సంస్థ దీన్ని స్థాపించింది కాబట్టి ఓన్లీ అగ్రికల్చర్ సైన్సెస్ చెప్తారన్నది వాళ్ళు మనసులోకి వెళ్ళి తీసేయాలి. దట్ ఈస్ నంబర్. సో వీ హ్యావ్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇంకా ముందు కూడా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పుడు 3 స్కూల్స్ ఉన్నాయి. ముందు కూడా స్కూల్ ఆఫ్ మన బేసిక్ సైన్సెస్ అది కూడా పెడుతున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్సో ఇయర్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మన రోబోటిక్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్. సో ఈ విధంగా వీ వాంట్ టు బి మల్టీ డిసిప్లిన్స్. దిస్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఏదైతే మన సిలికాన్ వ్యాలీలో యుఎస్లో రిక్రూట్మెంట్ జరిగిందో, యూ విల్ బి సర్ప్రైజ్ టు హియర్ ఐఐటీస్కి వెళ్ళి తక్కువ సెలెక్ట్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ 2 tier and 3 tier టౌన్స్. అంటే సో టుడే విచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ విచ్ డిగ్రీ ఏదైతే ఉన్నదో, ద ఎరా ఆఫ్ రిక్రూట్మెంట్ బేస్డ్ అపాన్ అకాడమిక్ డిగ్రీ ఈజ్ ఓవర్. ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ స్కిల్స్. ఇప్పుడు మీరు నా యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవుతానంటే వాట్ వాల్యూ యూ విల్ బ్రింగ్ టు మై యూనివర్సిటీ అని అడుగుతాను. ఫస్ట్ ప్రశ్న మిమ్మల్ని, మీ డిగ్రీలు కాదు, వాట్ స్కిల్ యూ హ్యావ్, వాట్ ఈస్ దట్ వాట్ కాల్ ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ యూ హ్యావ్, కమ్యూనికేషన్ స్కిల్స్ యూ హ్యావ్, ఇన్స్ట్రుమెంటేషన్ స్కిల్స్ యూ హ్యావ్, అనలిటికల్ స్కిల్స్ యూ హ్యావ్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ టుడే. సో అందుకోసము మా యూనివర్సిటీలో వీ వాంట్ టు, ఎందుకంటే నలంద ఉండే,
నలందాలో అన్నీ ఉండే కదా, తక్షశిల నలంద. అన్నీ ఉండే కదా, అగ్రికల్చర్ ఉండే, మన టెక్నాలజీ ఉండే, మెడిసిన్ ఉండే, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో వీ వాంట్ టు బిల్డ్ ఏ ఇన్స్టిట్యూషన్ విచ్ ఆఫర్స్ academic programs that are relevant to our Indian society, which are in what in industry requires today, what society see మనం చదువు దేనికోసము సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనం well-being of the society. So our vision is that. So we want to offer all types of academic programs, this one. So people, students need not have any iota of doubt that it is an agricultural university. So నా మనవి ఏమిటంటే పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మీరు ఏ యూనివర్సిటీలను అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఎనీ అదర్ యూనివర్సిటీ అదర్ దెన్ కావేరి, అక్కడికి వెళ్ళండి, ఆ యూనివర్సిటీని చూడండి, వచ్చి మా యూనివర్సిటీ చూడండి, చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నది, మా దగ్గర ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నది, అక్కడ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది, మా దగ్గర ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది. మేము మా దగ్గర అందరూ వీఆర్ మెయింటైనింగ్ ఫెకల్టీ ఎక్సలెన్స్ అంటాం. ఏంటిది ఫెకల్టీ ఎక్సలెన్స్ అంటే వీ హ్యావ్ ఓన్లీ టీచర్స్ విత్ PhD and above. All teachers. We don't recruit anybody below PhD. Our lab assistants are MTech people. Our lab assistants are MSc people. So we are giving lot of importance for faculty. We are giving lot of importance for campus life. We are creating ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యూనిట్స్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యూనిట్స్ అంటే ఎక్కడనైతే మనకు ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్స్ వస్తాయో, అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని ఏదైతే అంటామో మనము, అది ఆల్రెడీ వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ నెటాఫిమ్, ఆల్రెడీ వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ టాఫే ట్రాక్టర్ టెక్నాలజీ సెంటర్, already we have in-house this one. We are planning to establish Center of Excellence on Robotics. Okay, we already have say what you call DGCA approved drone training academy in our university. In our first year batch already 26 students are drone pilots, DGCA approved drone pilots. So every student coming here, in addition to degree, he will go out with 5 or 6 additional certifications. Okay. So we are looking at an all-round development of the student, personality development, management skills, technical skills, and as well as even, for example, we are taking considering minute details. Say for example, మేము ఫస్ట్ ఇయర్ బ్యాచ్కు ఇప్పుడు కంప్యూటర్స్ కొందాం అనుకున్నాం. So we thought that everybody is going for i5 processors. No, we thought that we'll go for i9 processors. At one go, we have lifted our computers from Singapore, nearly 300 computers for students only with i9 processors. ఓకే, సో ఆ విధంగా మౌలిక వసతులు కానివ్వండి, ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మేము చాలా పెద్ద ఎత్తున, ఉదాహరణకు డైనింగ్ హాల్ ఉన్నది మాది 50,000 స్క్వేర్ ఫీట్లో డైనింగ్ హాల్ కట్టాం. అట్ వన్ గో 3,000 స్టూడెంట్స్ భోజనం చేయొచ్చు. ఓకే, మీరు వెళ్ళి చూడండి. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్కు అందరికి కూడా అగ్రికల్చర్లో, టెక్నాలజీలో రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉన్నది. మంచి వాతావరణము, రిజర్వాయర్, చల్లటి గాలి వస్తుంది, వాతావరణం కూడా బాగుంటుంది. అదేవిధంగా వీఆర్ బిల్డింగ్ అప్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ జిమ్స్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి. అదేవిధంగా వీఆర్ కన్స్ట్రక్టింగ్ నవ్ అన్ అకాడమిక్ బ్లాక్ with 3,75,000 square feet, wherein you have state-of-the-art labs and classrooms. Okay, so parents need not have any doubt, anything. So I only request them to come to the university. యూనివర్సిటీని చూడండి, చూసినాకనే డెసిషన్ తీసుకోండి. సో ఇప్పుడు చాలామంది కూడా ఏం చెప్తున్నారంటే సార్, ఏదో కంప్యూటర్ సైన్స్ నేర్చుకొని 4 లాంగ్వేజ్ నేర్చుకొని ఏవో కొన్ని జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ చేస్తే ప్లేస్మెంట్స్ వచ్చే దశ దాటిపోయింది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్లో మీకు సర్వీస్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ కూడా పోతున్నాయి. సో ఇప్పుడు అంతా కూడా AI వల్ల బేసిక్ జాబ్స్ అన్నీ పోతున్నాయి, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా AI అప్లికేషన్స్ ఏదో ఒక డొమైన్లో జరగాలి ఉండాలి. సో కాబట్టి ఏ స్టూడెంట్కైనా AIతో పాటు ఏదో ఒక డొమైన్లో కొంత నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఉండాలి. అంటే ఇంజనీరింగ్లో కూడా మల్టీ డిసిప్లిన్ నాలెడ్జ్ ఉండాలి.
సో కేవలం సాఫ్ట్వేర్ సరిపోదు, సాఫ్ట్వేర్ ఈజ్ అ నెససరీ బట్ నాట్ సఫిషియంట్ అనేది అందరు చెప్తున్నారు. ఇప్పుడు కావేరీ యూనివర్సిటీ ఈ ఇంటర్ డిసిప్లినరీ కానీ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కానీ ఎట్లా డిజైన్ చేసింది? సో ఆ విషయంలో ఇక్కడ ఏరే స్టూడెంట్స్కు ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పండి సార్. We strongly believe today that the era of recruitment based upon academic credentials is over. The future recruitment will be based upon futuristic skills. That is number one. Number two, now how the university takes the responsibility to mold the students in this direction is the key. The key. So one is we have national and international collaborations, that is number one. In-house industry ecosystem is number two. Faculty excellence is number three. In addition to that, we organize hackathons, we organize conferences. ఉదాహరణకు ఈరోజు ఇప్పుడు ఇంతకుముందే ఇద్దరు స్టూడెంట్స్ నిన్న హ్యాకథాన్ జరిగింది. అక్కడికి బిట్స్లో ఒక స్టూడెంట్ బిట్స్కి వెళ్ళాడు. బిట్స్కి వెళ్తే అక్కడ యూట్యూబ్ గురించి వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ సమ్ హ్యాకథాన్. సో మన స్టూడెంట్ ఒకతను ఏం చేశాడు, నేను ఐ కెన్ డూ ఇట్ అది అని అంటే, సరే ఒక రోజు చేసి మీరు చూపెట్టండి అంటే అతను 10 నిమిషాలలో చేసి చూపెట్టాడు. సో దే హ్యావ్ హానర్డ్ హిమ్ విత్ ద అవార్డ్. అదేవిధంగా మన దగ్గరనే ఒక స్టూడెంటు ఏది అగ్రికల్చర్ స్టూడెంటు మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉపయోగించి హీ హాజ్ డెవలప్డ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ సీడ్ టెస్టింగ్. సో అతనికి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అప్రిషియేషన్ వచ్చి దే హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్ టు ప్రజెంట్ హీస్ what you call innovation at an international conference being held in Canada by the International Seed Testing Association. సో ఆ విధంగా మనము ఈ మల్టీ డిసిప్లినరీ ఏది కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నప్పుడు వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ డొమైన్ నాలెడ్జ్, వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్స్, వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్నోవేషన్. అంటే వీఆర్ అలైనింగ్ విత్ సమ్ రెప్యూటెడ్ ఇండస్ట్రీస్ అండ్ ప్లాట్ఫామ్స్ తీసుకొని వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అన్ MOU విత్ IBM. ఇండస్ట్రీకి ఏవైతే స్కిల్స్ అవసరం ఉంటాయో, ఏవైతే ఫ్యూచరిస్టిక్ నీడ్స్ ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వీఆర్ డిజైనింగ్ ద కోర్సెస్. అది ఏ విధంగా చేస్తున్నాం మేము, వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ కమిటీ with experts from University of Hyderabad, experts from JNTU, experts from Osmania and also industry people. వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఏం కోర్సెస్ మనం ఆఫర్ చేస్తే స్టూడెంట్స్కు ఫ్యూచరిస్టిక్స్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఆ విధంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఈవెన్ అగ్రికల్చర్లో కూడా ఇంజనీరింగ్ ఎలెక్టివ్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ మెయిన్ కోర్సెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రిటెక్ అని అంటున్నాం, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, దాంట్లో పైథాన్ ఏది ఉంటుంది, దాంట్లో రిమోట్ సెన్సింగ్ ఉంటుంది, దాంట్లో డ్రోన్స్ ఉంటాయి, దాంట్లో డేటా సైన్స్ ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్పర్ట్స్ను తీసుకొచ్చి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఆర్గనైజ్ చేసి కోర్సెస్ రిఫైన్ చేసి ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ని దృష్టిలో పెట్టుకొని మనము కోర్సెస్ను ఏది కరికులం డెవలప్మెంట్ చేస్తున్నాం. సో అవర్ కరికులం ఈజ్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. సో అల్టిమేట్గా ఏంటంటే ఇది కొత్త యూనివర్సిటీ, అఫ్ కోర్స్ ఆ లెగసీ 30-40 ఏళ్ళ లెగసీ ఉండుండొచ్చు. యూనివర్సిటీ వైపు ఇది సెకండ్ ఇయర్. సో చాలామంది డౌట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళు ఆల్రెడీ 300 ఎంతో చేరినట్టు ఇంజనీరింగ్లో నాకు తెలిసి 320 మంది చేరారు. సో ఇప్పుడు చేరే వాళ్ళు ఇంకొక 4 ఏళ్ళలో వాళ్ళకు 3 ఇయర్స్లో ఫోర్త్ ఇయర్కి వస్తారు, ప్లేస్మెంట్ టైంకి వస్తుంది ఇంకో 3 ఏళ్ళలో. సో ఇంత కొత్త యూనివర్సిటీ 3 ఏళ్ళలో మా స్థాయికి తగ్గ అందరికీ ఎట్లాగూ రావు ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి స్థితికి వస్తుందా? మేము ఏ విధంగా అసెస్మెంట్ చేసుకోవాలి? అల్టిమేట్గా మేము అంతా మిడిల్ క్లాస్ కాబట్టి మాకు ఏదో ఒక ప్లేస్మెంట్ అవసరము, ఇలా ఆలోచించే పేరెంట్స్కు మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వగలుగుతాం? ఏ యూనివర్సిటీ అయినా టాప్ యూనివర్సిటీస్ మనం ఏవైతే మాట్లాడతామో, లైక్ స్టాన్ఫోర్డ్ తీసుకోండి, MIT తీసుకోండి, వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఏది ఇజ్రాయెల్ తీసుకోండి. సో ఏవైతే టాప్ మన IITs తీసుకోండి, ఏవి తీసుకున్నా కూడా ఏదో ఒక సమయంలో స్టార్ట్ కావాలి. ఓకే, దట్ ఈస్ వన్. బట్
how they become top universities అన్నది what are the parameters for which a university can become a top university. One is physical and lab infrastructure. మంచి వాతావరణంలో ఏది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్స్ ఉండటం అన్నది ఒక అవసరం. దెన్ నంబర్ 2 ఈజ్ లీడర్షిప్. మీరే అన్నారు ఇప్పుడు కావేరీ యూనివర్సిటీకి లేగసీ ఉన్నది, అది ఏదైనా కూడా వాళ్ళు ఏది సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతోనే చేస్తాను అని ఏది లీడర్షిప్. సో దానికి మాకు ఏది మంచి పేరున్నది ఆల్రెడీ కావేరీ యూనివర్సిటీకి, దాన్ని మేము చెడగొట్టుకోం కదా. దట్ ఈస్ నంబర్ 2. దెన్ నంబర్ 3 ఈజ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే మనం యూనివర్సిటీని ఏ విధంగా నడుపుతాం, రెగ్యులేషన్స్, ఏది అటానమీ, ఏది కొలాబరేషన్స్, ఆల్ దీస్ కమ్స్ అండర్ ఏది కరికులం. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ గవర్నెన్స్. ఓకే, లీడర్షిప్, physical infrastructure, lab infrastructure, governance. Then number 3, next one is internationalization. Okay, so we already have collaborations with 5 universities. Okay, so we have collaboration with Western Sydney University, wherein from next year onwards we are going to offer a dual degree program. ఏంటి, 2 ఏళ్ళు ఇక్కడ చేస్తారు స్టూడెంట్స్, 2 ఏళ్ళు అక్కడ చేస్తారు. బీటెక్ కంప్యూటర్స్ అగ్రికల్చర్లో బీటెక్లో 2. ఎనీ స్టూడెంట్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ హీస్ ప్రోగ్రామ్ పార్షల్లీ హియర్ అండ్ పార్షల్లీ ఇన్ ఆస్ట్రేలియా, దే ఆర్ వెల్కమ్. సో ఆ అవకాశం కూడా కల్పిస్తున్నాం. మేము మన మంచి యూనివర్సిటీ కాకపోతే వాళ్ళు మనతో కొలాబరేషన్కి ఎందుకంటారు. వీ ఆల్సో హ్యావ్ కొలాబరేషన్ విత్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా. We also have collaboration with Kansas State University, and we also have collaboration in Europe with Fraunhofer Institute, which is one of the topmost institute working in artificial intelligence. Okay, వాళ్ళు 75 fieldsలలో artificial intelligence work చేస్తున్నారు. They themselves have come to us based upon my previous collaboration with them in PJTSU. They have come to us and they have entered into an MOU with us. So they are ready to offer our students the internship in Germany, in Berlin, in artificial intelligence. So ఈ opportunity. So another one is collaboration. So how you exchange ideas, how you exchange. So collaborations is another. Then the next one is research. సో మన దగ్గర పీజీ కోర్సెస్ ఉన్నాయి, పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయి, ప్లస్ రీసెర్చ్ ఎకో సిస్టమ్ డెవలప్ అయి ఉన్నది ఆల్రెడీ మన దగ్గర. సో నేను మీకు చెప్పినప్పుడు ఏదైతే డ్రోన్ ట్రైనింగ్ అకాడమీ అన్నాను, సో స్టూడెంట్స్ కెన్ వర్క్ దేర్. సో వీఆర్ నౌ ఆల్సో entering into collaborations with, say, what you call top institutes where drone research is going on. So ఆ విధంగా ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్తో ఎంటర్. ఆల్రెడీ వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ మారుత్ డ్రోన్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టప్స్ దట్ వాజ్ అవార్డెడ్ బై అవర్ కంట్రీ. సో ఆ విధంగా వాళ్ళతో కొలాబరేషన్స్ కూడా ఒకటి ఉన్నాయి. సో ఏది బడ్జెట్, స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, లీడర్షిప్, గవర్నెన్సు, academic multidisciplinary academic programs, internationalization, and as well as talent attraction. So this is students. So we also have faculty from other countries who will come and spend some time here. Already say what you call recently for 8 months a person from University of Gulf have come here. He has worked for 8 months and he has gone back. He will come back after another say 3 months again. So we are building that. అంటే స్టూడెంట్స్ను ఏ విధంగానైతే ఎక్స్పోజ్ చేయాలనో అన్ని రకాలుగా, ఫర్ ప్లేస్మెంట్సే కానివ్వండి, ఫర్ హయ్యర్ స్టడీసే కానివ్వండి, ఫర్ నాలెడ్జ్ డెవలప్మెంటే కానివ్వండి, సో ఆల్ దోస్ థింగ్స్ we have in our university, which we feel that the student will be there will be an all-round development apart from extracurricular. All the facilities we have for extra indoor, outdoor, all the facilities we have, including gym, everything state of the art gyms. మీరే వెళ్ళి చూడాలి, మీరు వాటిని చూసి సో మీరు స్టూడెంట్స్ చెప్పాలి. అందుకోసమే మేము వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఇవన్నీ చెప్పటం ఒకటి, పేరెంట్స్ యూనివర్సిటీకి రావాలి, చూడాలి, let them get convinced themselves, interact with the students, interact with the say what you call faculty, interact with the administration, and say what you call we assure the parents that once the student joins Kaveri University, it is our responsibility to take the students, to build his capacities
and provide him opportunities for better placement, better academic growth, and better say what you call entrepreneurship. సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా కాలేజెస్, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర కాలేజెస్లో కాలేజ్ ఉంటుంది కానీ క్యాంపస్ లైఫ్ లేదు. అది దానిలో దురదృష్టవశాత్తు చాలా కాలేజెస్లో కాన్వెంట్ స్కూల్ లాగా టూ మచ్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ ఉండేటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అదేదో పేరెంట్స్ ప్లే చేయడం కోసం అట్లా చేస్తున్నారు. సో ఒక పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ అవుతూ చాలా యాక్టివిటీస్ పాల్గొనే ఒక ఎన్ఐటి లాంటిదో, ఒక మంచి బిట్స్ లాంటిదో క్యాంపస్ లైఫ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక సగటు విద్యార్థికి అయితే అందే పరిస్థితి లేదు. సో నేను మా టీం అంతా ఈ క్యాంపస్ చూసిన తర్వాత ఒక మంచి గొప్ప క్యాంపస్ లైఫ్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా లభిస్తున్న ఆశ మాకు కనిపించింది. సో ఎందుకంటే హాస్టల్స్, ఈ గ్రౌండ్స్ ఇవన్నీ గ్రీనరీ ఉన్నాయి కాబట్టి. సో ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ కావేరీ యూనివర్సిటీలో చేరితే ఎలాంటి క్యాంపస్ లైఫ్ను వారు గడపవచ్చు? ఆ క్యాంపస్ లైఫ్, మంచి క్యాంపస్ లైఫ్ ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏముంటాయి? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టు వీఆర్ లుకింగ్ అట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. దానికి అకాడమిక్స్ ఉండాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి, ఇది ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ఓకే, మనం అవి రెండు ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. నౌ విత్ రిగార్డ్ కమింగ్ టు ద క్యాంపస్ లైఫ్లో మెయిన్గా మనం ఏం చూస్తాము, ఏది ఎక్స్ట్రా కరికులర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి. ఓకే, స్టూడెంట్స్కు ఫుడ్ హాస్టల్ ఉన్న వాళ్ళకు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉన్నది, మనం ఫుడ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం, హౌ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అండర్ గోయింగ్ ఎనీ స్ట్రెస్ ఇయర్. సో దానికి ఉన్న ఆ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వీఆర్ లుకింగ్. సో మాకు విత్ రిగార్డ్స్ టు ఎక్స్ట్రా కరికులర్ యాజ్ ఆన్ టుడే ఆల్ ఇండోర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఆర్ ఓవర్. మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవుతున్నాడు. అవుట్డోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుట్బాల్ కానివ్వండి, హాకీ కానివ్వండి, క్రికెట్ స్టేడియం కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఇతర కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీ విల్ బీ టేకింగ్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంటైర్ క్యాంపస్ విల్ బీ గ్రీన్ క్యాంపస్. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ బయో ఎనర్జీ ఇనిషియేటివ్స్ లైక్ సోలార్ పవర్, అది కూడా. ఓకే, సో ఇన్ అడిషన్ టు దట్ వీఆర్ పుట్టింగ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ఎమోషనల్ మేనేజ్మెంట్. ఎమోషనల్ మేనేజ్మెంట్ కోసం ఏం చేశామంటే వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ కౌన్సిలర్ who will be here for all the 5 days. And a student అయినా కూడా we are also entered into a collaboration with some startup where who have experience in emotional management. So మా దగ్గర కౌన్సిలర్ రెగ్యులర్గా he will interact with the students. ఏమైనా స్ట్రెస్ ఉన్నదనుకోండి, ఇమ్మీడియట్లీ we will counsel them. And even ఫుడ్ కూడా we have a diet management plan, particularly girls kosam. Say what you call, we have programs on traffic management, we have programs on cyber security, we have programs on say cultural events, we have programs on say what we call health issues, particularly girls. And in addition to that, what we are planning is, it is already underway, we are developing health profile for each student. సో ఏదైనా సడన్గా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో వీ హ్యావ్ ఆల్రెడీ, అంటే ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యాడా, ఏమన్నా మెంటల్ డిసార్డర్సే కావచ్చు, హెల్త్ డిసార్డర్సే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వీ వాంట్ టు మెయింటైన్ ద ఎంటైర్ హెల్త్ ప్రొఫైల్. ఇన్ అడిషన్ టు దట్ వీ ఆర్ అపాయింటింగ్ బెస్ట్ ఆఫ్ ద coaches in each sports events, so that we want to nurture the skills of the sports as well. In addition to this literary, we will have a say what we call literary club, we have a cultural club, we have a say what we call it, IT club, we have a tech clubs. Ivanni clubs kuda maintain, wherein which are managed by students themselves. Okay, music clubs. Okay, so ivanni kuda we are going to maintain. In addition to this, what we are doing is say what we call in and around, we are adopting a village where students will also be exposed to social service.
Okay, they will go and spend time, they will interact with the say what you call population there, with the families there, and then they bring the problems to us so that we will solve them. So they will also develop a to develop themselves as a responsible citizen. They're not only studying, but they should have also empathy towards other people. That is very, very important, which we are lacking now in the society. Then in addition to this, what we are having is we have a health center which we are tied up with the nearby hospitals. Okay, that is another one. Then we are planning to develop a say what you call indoor stadium, wherein we want to have a Olympic standard swimming pool also. We are already master plan is over. మీరు చూసే ఉంటారు అక్కడ మాస్టర్ ప్లాన్. సో మాస్టర్ ప్లాన్ is over. We are executing one by one. We will also have here all the facilities for the students. We have the canteens, we have the say what you call all the outlets which with the students are interested, say like any snacks here on 24/7. So food is available, say what, until late nights as well. Okay, so all those things we are taking care of. Extracurricular activities, which includes games, sports, literary, cultural events, say what you call experts in sports, health, emotional management, say what you call societal responsibility, and we are also having NCC unit for 100 students. That also we have already spoken to the say what you call the NCC unit in Secunderabad, and they already came here and visited it, and they are happy with it, and we are going to have the NCC unit also by next year. So we are not only looking at physical and lab infrastructure, but we are also looking at the entire all-round development as well. So the campus, so it is an 100-acre campus. You have Kondapochamma Reservoir abetting the campus. You have greenery. You have say what you call state-of-the-art hostels. We'll be having AC rooms. We'll be having two per room capacity. We'll be having 3 per room capacity, 4 per room capacity, depending upon their financial status. We will have individual rooms. We will have studio rooms for the expert faculty coming from abroad to stay here to offer the course and go away. So we will have a guest house. So all this, we already have a guest house in Kaveri Seats, which we use for ourselves. So all these things, we are for conferences. We are going to have a say what you call auditorium and amphitheater as well. So all these things we are on the anvil. సార్ యాక్చువల్లీ ఇప్పుడు స్టూడెంట్ యొక్క ఆలోచన మారుతుంది. ఇంతకుముందు నాకు ఏదో జాబ్ వచ్చి కొంత ప్యాకేజ్ ఎక్కువ వస్తే బాగుంటుందనే స్థాయి నుంచి నేను ఒక స్టార్టప్ పెట్టాలి, నేను ఎంటర్ప్రినర్ కావాలి, నేను సొంతగా జాబ్ క్రియేటర్ కావాలి అనేటువంటి భావన పెరుగుతుంది. సో అట్లాంటి వాళ్లకు కావేరీ యూనివర్సిటీ ఎలాంటి సొల్యూషన్స్ ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది? Actually, this is the basis of Kaveri University. ఓకే, We stimulate the design thinking among the students and invite them to come up with ideas. Ideas will be taken to the level of, say what you call, we mentor them. ఒక ఐడియా అతను డెవలప్ చేస్తే we mentor him, and then we take them to the level of, say what, ఉదాహరణకు, say for instance, we have now our own students asking how we can solve a problem of pest in the farmers field. టెక్నాలజీ స్టూడెంట్స్ అడుగుతున్నారు మేము. అదేవిధంగా అగ్రికల్చర్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నాకు ఈ ఛాలెంజ్ ఉన్నది, వెదర్ అవర్ టెక్నాలజీ పీపుల్ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, ఇట్స్ లైక్ దట్. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ హియర్. Innovation ecosystem is very, very important. So unless you create an innovation ecosystem, we are also tying up with T-Hub, we are also tying up with T-Works. Say for example, రేపు స్టూడెంట్ ఒకతను ఒక ప్రోటోటైప్ డెవలప్ చేశాడు. How to take it forward? We align with the T-Works and then we develop it to a, say what you call, product wherein it can be rolled out in the market. Okay, so startup culture, innovation, say what you call entrepreneurship are the key things of this university, and that is where we are, say what you call, say nurturing the students in collaboration with IBM, in collaboration with startups, in collaboration with industry, in collaboration with say what you call, not only our industry but other industries as well, and we are sending the students for internships there.
and their ideas can be nurtured there as well. Our ideas can be nurtured at our level as well. So this is the key idea, say what you call mentoring, innovation, say what you call startup, entrepreneurship. This cycle we are, say what you call following, and we will help the students to build their capacities only, and then we are exposing them to venture capitals wherein who can fund them, and we are also taking funding, sourcing funding from different schemes at the national level, say at the international level, say from DST, from say what you call Digital Agriculture Mission, from different schemes that are available at the national level as well. So students are exposed to all these things. సార్ యాక్చువల్గా ఇప్పుడు మనము అంటే ఇంకా చాలా విషయాలు తెలిసినవి, అంటే నేను కూడా గతంలో ఇంత డెప్త్ని యూనివర్సిటీని ఊహించలేదు. మీరు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ఇప్పుడు దీనికి అడ్మిషన్ ఎవరైనా చేరాలనుకుంటే దానికి మీది ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా, లేదా వెబ్సైట్ స్కోర్ తీసుకుంటారా, జేఈ స్కోర్ తీసుకుంటారా, ఈ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఫీడ్ డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంత హై ఇన్ఫ్రా కాబట్టి దానికి ఏమన్నా మెరిటోరియస్ కానీ మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, కొంచెం చెప్పగలుగుతారా? ఏది ఫస్ట్ 3 yearsలో మా చైర్మన్ గారు ఏమన్నారంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కు వీ విల్ గివ్ సమ్ స్కాలర్షిప్. ఇప్పుడు మా ఫీజు ఏదైతే ఉన్నదో మాది పర్ ఇయర్ 3 lakhs ఈజ్ పర్ ఈచ్ అకాడమిక్ ప్రోగ్రామ్. అగ్రికల్చర్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, సేమ్ ఫీజ్ వీ హ్యావ్. మేనేజ్మెంట్ కూడా కానివ్వండి, సేమ్ ఫీజ్ వీ హ్యావ్. బట్ దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ హయ్యర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ at 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లో 90% అబోవ్ ఉన్నాడు అనుకోండి, ఏది 70 to 90, మేము ఒక 3 grades పెట్టుకున్నాం, 90% అండ్ అబోవ్, 70 to 90% and 60 to 70%. We are not admitting any students below 60%. We are not admitting. ఓకే, సో దీంట్లో అతని యొక్క ప్రీవియస్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని బట్టి వీఆర్ గివింగ్ స్కాలర్షిప్. ఓకే, సో దట్ స్కాలర్షిప్ హోల్డ్స్ గుడ్ ఫర్ all the 4 years, and if but there is one condition, he should not fail in any subject. ఇప్పుడు ఏది బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మీరు బీటెక్లో కానివ్వండి, ఏ అకాడమిక్ ప్రోగ్రామ్ అయినా కూడా నేను ఒక 4-5 సబ్జెక్టులు ఫెయిల్ అయితే నాకు అదే ఏది స్కాలర్షిప్ కంటిన్యూ చేయాలంటే ఎప్పటికప్పుడు పాస్ అవుతే మీకు వితౌట్ ఎనీ ఇంటరప్షన్ he should be moving ahead until 4 years. The scholarship continues. Okay, that is one. Then number 2, ఇంకొకటి ఏం చేస్తున్నామనంటే, ఇది ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే మెరిటోరియస్ అదర్ అకాడమిక్ ఎక్సలెన్స్ ప్రీవియస్ స్టడీస్లో చూపెట్టారో వాళ్ళకు వీఆర్ గివింగ్ ఎ స్పెషల్ స్కాలర్షిప్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, if somebody, some sports person or some say what you call మ్యూజిక్సే కానివ్వండి, ఏది స్పోర్ట్స్నే కానివ్వండి, కల్చరల్నే, ఏది మన వాట్ యు కాల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో కానీ ఉన్నట్టయితే we have decided to appoint a mentor to them separately, each student, so that అతని యొక్క ఏది యాక్టివిటీని, సపోజ్ సంబడి ఈజ్ గుడ్ అట్, ఇప్పుడు యూట్యూబ్ ఉన్నదన్నాను కదా, సో నౌ వీ హ్యావ్ డిసైడెడ్ దట్ వీ విల్ అపాయింట్ ఎ మెంటర్ సో దట్ హీ విల్ ఎక్సెల్ ఇన్ దట్ ఇన్ హీజ్ లైఫ్ టైం. అదే ఒక అతను స్పోర్ట్స్లో ఉన్నాడు అనుకోండి, సే స్విమ్మింగ్లో ఉన్నాడు, సే ఏది సమ్ యాక్టివిటీలో, సో వీ విల్ అపాయింట్ ఎ స్పెషల్ కోచ్ ఫర్ హిమ్ to say what you call to improve his skills in that particular activity. So వాళ్ళకు కూడా స్పెషలైజ్డ్ ఏది స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఈజ్ ఎనీ స్టూడెంట్ who is interested, PG or UG student, to work in labs. So by that he will learn the skills and he will also get a, say what you call payment for that. ఎట్లనైతే మనకు యుఎస్లో, ఆస్ట్రేలియాలో, యూరోప్లో ఉన్నాదో, while studying, you work in library, you work in laboratories, you work in some other thing and you earn. So that opportunities also we are providing. So we have scholarships, we have say what you call identifying the excellence and giving the scholarship, identifying the excellence and nurturing the excellence,
and identifying the say what you call students have an opportunity to work in the labs, to work in the industry and earn while studying. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు తమిళనాడు కొన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పటి నుంచో. సో అవి మంచి రిజల్ట్స్ వచ్చినాయి, కానీ కొన్ని యూనివర్సిటీస్లో 10,000 మంది తీసుకుంటున్నారు. ఈ మధ్య గుజరాత్ అటు నుంచి కొన్ని యూనివర్సిటీ వచ్చినాయి. చిన్న క్యాంపస్, ఇంతకంటే చిన్న క్యాంపస్లో 3,000, 5,000, 8,000, 10,000, 12,000 మంది అడ్మిషన్ తీసుకుంటారు. అంత చిన్న క్యాంపస్ ఎట్లుంటే నాకు అర్థం కాదు. సో ఈ 100+ ఇంకా కొన్ని 100 acres చుట్టుపక్కల ఉన్న ప్రాంగణంలో మీ యొక్క ఇంటేక్ ఎంత? అంటే 100లో ఉందా, 1000లో ఉందా? Fundamental thing అండి, we maintain optimum student to teacher ratio. This is fundamental. 1:15. We may even today we have less than 1:15. అంటే 1:14 ఉన్నారు. సో ఈ ఒక్క సంవత్సరంలోనే మేము దాదాపు 70 మంది స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేశాం. అందరు కూడా పిహెచ్డి హోల్డర్స్. ఓకే, సో మేము మా విజన్ ఇక్కడ ఈ క్యాంపస్లో 100 acre క్యాంపస్లో మ్యాక్సిమం 8,000 వరకు వీఆర్ గోయింగ్ టు అడ్మిట్. అది కూడా నెక్స్ట్ 6 to 7 yearsలో. నాట్ ఈరోజే ఏది 2,000 మందిని తీసుకొని ఏది అట్లా కాదు. we have classrooms. Say for example, technology ఉన్నది. We are constructing a academic block only for technology, which will contain 2 classrooms of 240 capacity. అంటే మా విజన్ చూడండి, 240 capacity classrooms ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే, because in the first year there are common courses where students will come from across the academic programs. ఫిజిక్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, అట్లా. దెన్ వీ హ్యావ్ ఇన్ దట్ 15 120-seater కెపాసిటీ, దెన్ 38 rooms 60-seater కెపాసిటీ, అండ్ 30-seater కెపాసిటీ 8 rooms. సో రేపు 3,000 మంది టెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటే, 8,000 మందిలో ఒక 4,000 మంది టెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటే, ఒక 3,000 మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటే, ఓ 2,000 మంది ఏది మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటే, వాళ్ళకు అనుగుణంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. మేము ఏదో 20,000 మందిని తీసుకోవటం, దట్ ఈస్ నాట్ అవర్ ఎయిమ్. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఎక్సలెన్స్, రీసెర్చ్ ఇంటెన్సిటీ, ఎంటర్ప్రినర్షిప్, స్కిల్స్. These are our say what we call ethics, and we want to maintain that, not to take more students and say what you call reduce the quality of education. That is not our motto. So we want to maintain the legacy of Kaveri Seeds as such, and then provide the quality education to the students. And we want to look at the students in such a way that whenever he goes out of this portal, he will be able to face the say challenges that are going to be there in the society and excel. సార్, గతంలో మా శ్రీధర్ అండ్ టీం వీళ్ళందరూ విజిట్ చేశారు దీన్ని. శ్రీధర్ చాలాసార్లు విజిట్ చేశారు. పదే నువ్వు కావేరీ యూనివర్సిటీస్ విజిట్ చేయాలి, చాలా బాగుంది, ఎవ్వరు కూడా ఊహించారు ఒక కొత్త యూనివర్సిటీ ఇంత అద్భుతంగా ఉంటుంది ఊహించారంటే పదే చెప్పి నన్ను పిలిపించారు సార్. శ్రీధర్ చెప్పిన దాన్ని నేను చెప్తే నాకు ఏమర్థమైందో అంతకంటే చాలా ఎక్కువ రెట్లు బెటర్గా క్యాంపస్ ఉంది. సో ఇది చూస్తే ఏదో సాదాసీదాగా వచ్చి ఏదో చాలా క్యాజువల్గా యూనివర్సిటీ పెట్టినట్టు లేదు. కొన్ని దశాబ్దాల కళ, దశాబ్దాల విజన్, వాళ్ళ చిత్తశుద్ధి, ఒక విజనరీ పర్సన్స్ ఒక అద్భుతాలు సృష్టించాలి, ఒక దేశానికి ఒక గొప్ప యూనివర్సిటీ ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ యూనివర్సిటీ స్థాపించడం అనిపించింది. దీని వెనుక ఉండేటువంటి నేపథ్యం ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి బహుశా భాస్కర్రావు గారి దశాబ్దాల కృషి ఉండొచ్చు, కొంచెం దాని గురించి ఏమని చెప్పగలుగుతారా సార్? కావేరీ యూనివర్సిటీ గురించి మనం తెలుసుకోవాలంటే మనము ఈ ఛాన్సలర్ గారి గురించి కూడా మనం కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఛాన్సలర్ గారు గుండవరం భాస్కర్రావు గారు, ఘట్ నర్సింగాపూర్ గ్రామము, కరీంనగర్ జిల్లాలో. వారు ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ కావేరీ సీడ్స్ కూడా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కావేరీ సీడ్స్ కూడా. నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నప్పుడు వారు మా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మెంబర్గా కూడా ఉండిరు. అనేక విషయాలలో వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి ఏమిటంటే సొసైటీకి, సమాజానికి కూడా నేను మళ్ళా నాకు సమాజం ఇంత ఇచ్చినప్పుడు రైతులు, ఇది ఇతర
ఏది సొసైటీ కూడా నాకు ఇంత మంచి కంపెనీ పేరు ఏది డబ్బు గిట్ట ఏది నాకు ఈ ఇచ్చిండ్రు కాబట్టి నేను కూడా సమాజానికి ఇస్తే బాగుంటుందేమన్నా, ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్కు మనం ఏదన్నా ఎడ్యుకేషన్ ఇది వారికి ఎట్లా కలిగిందంటే వారి ఊర్లో కూడా ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ను వారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఆ స్కూల్లో వీరు దత్తత తీసుకున్నప్పుడు 30-40 మంది స్టూడెంట్సే ఉండ్రి. వీరు దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో అక్కడ కూడా మంచి ల్యాబ్స్, లైబ్రరీ, మంచి టీచర్స్, కంప్యూటర్స్, క్లాస్ రూమ్స్, ఫిజికల్ అండ్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వారికి అనిపించింది, ఒకవేళ మనం మంచి విద్య కనుక ఇచ్చినట్టయితే, మంచి ఏది మౌలిక వసతులు మనం కల్పించినట్టయితే ఏది స్టూడెంట్స్కు చాలా ఏది మంచి బెనిఫిట్ జరుగుతుంది అన్నది వారికి ఒకటి మనసులో ఉండిపోయింది. సో అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా 65% వరకు, ఈరోజు 50-65% వరకు మనం గ్రామాలలో చూసినట్టయితే, దేశవ్యాప్తంగా కూడా చూసినట్టయితే 50-60% అగ్రికల్చర్ మీదనే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏది మన పాపులేషన్ డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి అగ్రికల్చర్లో మనం ఏమన్నా తీసుకొచ్చినట్టయితే, మార్పులు తీసుకొచ్చినట్టయితే మనం సమాజానికి సేవ చేసినట్టు ఉంటుంది అన్నది గట్టిగా వారు నమ్మకం కుదిరింది. వారికి కుదిరిన తర్వాత నాతో మనం ఒక యూనివర్సిటీ పెడదాము, ఏది మనకు ల్యాండ్ ఉన్నది, ఫ్యాక్టరీ ఉన్నది, ఏది డైరెక్ట్గా ఇండస్ట్రీ స్కిల్స్ కూడా మనం ఏది స్టూడెంట్స్కి ఇవ్వచ్చు అన్నది వారు చెప్పటం జరిగింది. అయితే నేను అన్నాను, ఆల్రెడీ మన దేశంలో దాదాపు 70 యూనివర్సిటీస్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు. స్టేట్కు ప్రతి రాష్ట్రంలో 3-4 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మరి మనం అడిషనల్గా పెట్టి ఏం లాభం ఉంటుంది అన్నది మనం వారితో షేర్ చేయటం జరిగింది. లేదు మనం ఇన్నోవేటివ్ మోడల్లో వద్దాము, మీరు ఆలోచించండి ఏ విధంగా చేస్తాము అది ఇది అని అంటే, దెన్ ఇప్పుడు మనం దీన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నట్టయితే ఈ యూనివర్సిటీ ఎట్లా స్థాపించామన్నది మీకు ఒక 2 నిమిషాలలో చెప్తాను నేను. ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీ ఉన్న అగ్రికల్చర్ ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉన్నది. ఆల్మోస్ట్ ఏది అందరూ మేధావులు దీని మీద పూర్తి నమ్మకం కుదిరింది వారికి. టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్తోనే మనం ముందు ఆహార భద్రత కానివ్వండి, లేకపోతే న్యూట్రిషనల్ సెక్యూరిటీ అయితే పోషక భద్రత కానివ్వండి, వనరులను కాపాడుకోవటం కానివ్వండి, టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్తోనే సాధ్యం అవుతుంది అని నమ్మకంగా చెప్తా ఉన్నారు. దాని మీద రీసెర్చ్ కూడా మనకు రిజల్ట్స్ కూడా ఆ విధంగానే వస్తూ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అగ్రిటెక్ యూనివర్సిటీ అన్నది కావేరీ యూనివర్సిటీ విత్ ఎ విజన్ ఆఫ్ అగ్రిటెక్, అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అనుసంధానించి ముందుకు తీసుకెళ్దామన్నది. ఇది భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఈ యొక్క విజన్తో ఉన్నది. సో వీ వాంట్ టు డెవలప్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్, దేంతో ఇన్ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఆ విధంగా ఈ యూనివర్సిటీని మనము ముందుకు ఇంకొకటి ఏమిటంటే, ఈ యూనివర్సిటీలో ఓన్లీ టీచింగే కాకుండా, ఇది టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీ కాదు, ఇట్ ఈస్ రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీ వేర్ ఇన్ టీచింగ్ కమ్ రీసెర్చ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇన్నోవేషను, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కూడా పెద్ద ఎత్తున మేము దృష్టి పెడతా ఉన్నాము. సో ఆ విధంగా ఈ రెండు డిసిప్లిన్స్ కూడా ఒక దగ్గర తీసుకురావడం జరిగింది. దీనికి అనుబంధంగా కూడా మేనేజ్మెంట్ కూడా, ఎందుకనంటే ఇవాళ రేపు మార్కెట్స్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, లేకపోతే మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానివ్వండి, ఇన్నోవేషన్ కానివ్వండి, డిజైన్ థింకింగ్ అని అంటున్నాం. సో దానికోసం అని చెప్పి ఈ ఫైనాన్సు, మార్కెటింగు, ట్రేడింగ్ ఇవన్నిటిని కూడా ఆ అగ్రి బిజినెస్లో భాగమై ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మూడింటిని కూడా అనుసంధానించి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మిత్రులారా, స్వధర్మ ఎడ్యుకేషన్ దేశంలో అనేక యూనివర్సిటీస్ను పరిశీలిస్తుంది, కొన్నిటిని పరిశోధిస్తుంది. వాటిలో స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ మేరకు, స్టూడెంట్ యొక్క అవసరం మేరకు తగిన వాటిని సజెస్ట్ చేస్తుంది. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఒక మంచి యూనివర్సిటీలో బీటెక్ కానీ ఇతర కోర్సులో ఏమైనా అడ్మిషన్ కానీ సలహాలు కానీ కౌన్సిలింగ్ కావాలనుకుంటే 9256199299 నెంబర్కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ చేర్చబడతారు. రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉచితంగా వినొచ్చు. సో ఈ అవకాశం వినియోగించుకొని, ఇది మాత్రమే కాక మంచి స్కూల్స్, ఇంటర్మీడియట్ కోసం కూడా తగిన గైడెన్స్ ఇవ్వబడుతుంది స్వధర్మ ఎడ్యుకేషన్ ద్వారా. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.